శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 20 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి ఉదయం 9:42 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. నక్షత్రం అశ్విని నక్షత్రం ఉంది. గురువారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఈరోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినట్లయితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మీనరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి అనేక మార్గాల్లో ఆదాయం పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంగారాన్ని కొనుగోలు చేయాలని భావించే వాళ్ళకి రాబోయే కాలంలో బంగారం కొనుక్కోవటానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటానికి కూడా ఈరోజు గురుబలం అద్భుతంగా ఉంది. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకొని విజయాలను సాధిస్తారు. నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఈరోజు అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అమావాస్యతో కూడిన అశ్విని నక్షత్రం కాబట్టి మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి విశేషంగా కలిసి వస్తుంది. అనారోగ్య నివారణ కోసం చేసే ప్రత్యేకమైన స్నానాలకు అశ్విని నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే అమావాస్య అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి ఉగ్రదేవతల పూజలు చేస్తే చాలా మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలాంటి పూజలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. దాన ధర్మాలు చేయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా అశ్విని నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. తీర్థయాత్రలు చేయటానికి కూడా అశ్విని నక్షత్రం అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం రాశి ఫలంలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. వృత్తిపరంగా ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం లభిస్తుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నా కూడా వాటిని అధిగమిస్తారు. ఆవేదనతో కూడిన ఆనందం లభిస్తుంది. ముందు ఆవేదన వచ్చి తర్వాత ఆనందం వచ్చే సూచనలు ఉన్నాయి. భగవంతుడి అనుగ్రహం వల్ల సమస్యలన్నీ తొలగిపోయి కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొన్ని చిక్కులు చికాకులు ఏర్పడతాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. పనుల్లో ఆలస్యం ఏర్పడుతుంది. మనోవిచారం ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. సంతానం మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్ట లభించే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి తల్లిగారి ఆరోగ్యపరంగా ఆందోళన ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల సింహరాశి వాళ్ళు ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి తరపు బంధువులతో కూడా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లి తరపు ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళ ఈరోజు శత్రువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పనిలో అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాల్లో శత్రువుల వల్ల ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అధిగమించాలి. మనోధైర్యంతో ముందడుగు వేస్తే అంతిమంగా విజయసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు గృహ నిర్మాణానికై చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. సొంత గృహం నిర్మించుకోవటానికి మీరు చేసే ఆర్థిక ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించినట్లయితే అంతిమంగా విజయసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా విశేషమైన యోగం ఉంది. విద్యా ఉద్యోగ పరంగా అద్భుతమైన శుభ ఫలితాలు పొందే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు జీవితంలో అభివృద్ధి కోసం చేసే పనుల్లో విజయాలను అందిపుచ్చుకుంటారు. మానసికంగా ఉల్లాసము, ఉత్సాహము కలుగుతూ ఉంటాయి. విశేషంగా కార్యజయం కలుగుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది.
తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కోర్టుపరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ధనపరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు అధిగమించే ప్రయత్నం చేయాలి. ధనం ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తగా ఖర్చు చేయాలి. 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. ఎందుకంటే వృధా ఖర్చులు అనేవి ఈరోజు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గిపోతాయి. డబ్బులు సంపాదించడానికి చేసే అన్ని ప్రయత్నాలు విశేషంగా కలిసి వస్తాయి. కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో సభ్యులందరూ కలిసికట్టుగా ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు చైత్ర అమావాస్య కాబట్టి, ఈ చైత్ర అమావాస్య ఉగ్రదేవతలకు ప్రియమైన రోజు కాబట్టి దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే అమావాస్య తిథి లక్ష్మీదేవికి ప్రియం కాబట్టి ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకొని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. దుమ్ దుర్గాయై నమః, ఓం శ్రీం శ్రీ అయి నమః ఈ 2 మంత్రాలు అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తే కార్యజయం కలుగుతుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోండి. సహజంగా అమావాస్య రోజు ధనపరమైన కార్యక్రమాలు చేయకూడదు, కానీ గురుహోర బలం ఉంది కాబట్టి మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే అమావాస్య తిథి ఉన్నప్పటికీ గురుహోర బలం ఉంది కాబట్టి పిల్లల్ని ఊయలలో వేయటానికి కూడా గురుహోర విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు అమావాస్య తిథి కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. అమావాస్య సందర్భంగా అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గోమాతకు గ్రాసము పచ్చగడ్డి ఆహారంగా తినిపిస్తే చాలా మంచిది. 12 రాశుల వాళ్ళు చైత్ర అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపం వెలిగిస్తే జాతక దోషాలు తొలగిపోయి విశేషమైన శుభయోగం కలుగుతుంది. అంటే రావి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య ద్వాదశ దీపం అంటారు. చైత్ర అమావాస్య సందర్భంగా 12 రాశుల వాళ్ళు రావి చెట్టు దగ్గర ఈ ద్వాదశ దీపాన్ని వెలిగించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.